దావీదు ఒడిసెల రాతితో ఫిలిష్తీయుని లోగొని విజయము సాధించెను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం నుంచి 33వ వచనం వరకు మరియు 37వ వచనము 40వ వచనం నుంచి 51వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం నుంచి 33వ వచనం వరకు మరియు 37వ వచనము 40వ వచనం నుంచి 51వ వచనం వరకు. ఆ దినములలో దావీదు సౌలుతో, ఇతనిని గూర్చి ఎవరూ భయపడనక్కరలేదు, అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిష్తీయునితో పోరాడగలడు అని పలికెను. కానీ సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎట్లు ఎదిరింపగలవు? నీవు బాలుడవు, అతడు బాల్యం నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను. ఎలుగు సింహముల వాడి గోళ్ల నుండి నన్ను రక్షించిన ఈ ప్రభువు ఈ ఫిలిష్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను. సౌలు, అట్లయినా పోయి పోరాడుము, యావే నీకు తోడుగా ఉండునుగాక అనెను. దావీదు తన కర్ర చేతబట్టుకొనెను. ఏటి ఒడ్డునున్న 5 నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను. ఒడిసెలు తీసుకొని ఫిలిష్తీయుని వైపు పోయెను. ఫిలిష్తీయుడు తన బంటు డాలు మోయుచు ముందు నడువగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను. అతడు దావీదును చిన్నచూపు చూసెను. దావీదు బాలుడు, బంగారం వంటి వడెలతో సుందరమైన ఆకృతి గలవాడు. ఫిలిష్తీయుడు దావీదుతో, కర్రనెత్తుకొని నా మీదకు వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమి అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను. ఇటు రమ్ము, నీ కండలు కోసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు ఆహారము గావించెదను అని పలికెను. దావీదు, నీవు కత్తి ఈటే బాకు గైకొని నా మీదకు వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేర నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యములు దేవుని పేర నీ మీదకు వచ్చితిని. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువునా చీల్చి నీ తల తెగవేసెదను. నీ శవమును ఫిలిష్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్యమృగములకు మేతగా వేసెదను. అప్పుడు గాని ఇశ్రాయేలీలో ఒకే ఒక్క దేవుడున్నాడని ఎల్లరూ తెలుసుకోజాలరు. ఇట గుమిగూడి ఉన్న ఈ దండులన్నీయు యావే కత్తి బల్యముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును. ఈ యుద్ధము యావేదే, అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును అని బదులు పలికెను. అంతట ఫిలిష్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చిచుండెను. దావీదు సేనల బారును దాటి వడివడిగా ఫిలిష్తీయునకు ఎదురేగను. అతడు సంచిలో చేయుడి రాయి తీసుకుని ఒడిసెలలో పెట్టి గిర్రున తిప్పి ఫిలిష్తీయుని నొసటిపైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకుని పోగా ఫిలిష్తీయుడు గబీలు నేలపై బోరగిలపడెను. ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిష్తీయుని లోగొని విజయం సాధించెను. దావీదు చేతిలో కత్తి లేదు. అతడు వేగముగా పరిగెత్తి ఫిలిష్తీయుల కళేబరణం పైకెక్కి వర నుండి వాని కత్తి దూసెను. దానితో వానిని పొడిచి చంపి తల తెగనరికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.